ఈ రోజు మా పేరెంట్స్ యానివర్సరీ. నేనే కేక్ చేద్దామని యూట్యూబ్లో వీడియో చూశాను, ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకున్నాను. కానీ ఇవి కరెక్ట్ క్వాంటిటీలో ఉన్నాయో లేదో అర్థం అవ్వట్లేదు. ఎలా? సరే, ఒక వెయింగ్ స్కేల్ని ఆర్డర్ చేసేద్దాం. ఈ 2 వెయింగ్ స్కేల్స్ కాస్ట్ డిఫరెన్స్ అయితే ఉంది, ఫీచర్స్ దగ్గరగానే ఉన్నాయి. సరే, ఏది ఆర్డర్ పెడదాం అర్థం అవ్వట్లేదే. సరే, 2 ఆర్డర్ పెట్టి ఏది బాగుంటే అది పెట్టేసుకుందాం. One eternity later. Hey techies, welcome to our YouTube channel US Tech Home. ఈ రోజు ఈ 2 కిచెన్ స్కేల్స్ ని టెస్ట్ చేసి ఎలా వర్క్ అవుతున్నాయో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ ఎలక్ట్రానిక్ కిచెన్ స్కేల్ ని అన్బాక్స్ చేసి టెస్ట్ చేసి ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూసేద్దాం. ఈ ఎలక్ట్రానిక్ కిచెన్ స్కేల్ ని అన్బాక్స్ చేసి ఏమేమి వచ్చాయో చూద్దాం. ఓపెన్ చేయగానే వెయింగ్ స్కేల్ ఉంది, ఇంకా 2 బ్యాటరీస్ అండ్ యూజర్ మాన్యువల్. దీన్ని ఆన్ చేసి ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వీళ్ళు ఇచ్చిన 2 బ్యాటరీస్ని ఇన్సర్ట్ చేయాలి. కరెక్ట్గా బ్యాటరీస్ని పెట్టినప్పుడు ఒక గ్రీన్ లైట్ అనేది వస్తుంది. ఫస్ట్ టైం అది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. నెక్స్ట్ టైం నుంచి మనం ఆన్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ బటన్స్ విషయానికి వస్తే ఒకసారి ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, ఇంకోసారి ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. మోడ్ విషయానికి వస్తే 2 టైప్స్గా మెజర్ చేయొచ్చు, గ్రామ్స్ అండ్ పౌండ్స్. ఇప్పుడు గ్రామ్స్లో ఉంది, మోడ్ ప్రెస్ చేస్తే పౌండ్స్లో ఇప్పుడు మెజర్ అవుతుంది. టేర్ విషయానికి వస్తే జనరల్గా ఇలాంటి గ్లాస్ బౌల్లో ఏదన్నా వేసి మెజర్ చేస్తుంటాం, అప్పుడు ఈ గ్లాస్ వెయిట్ అనేది కూడా మెజర్ చేస్తుంది. కాబట్టి టేర్ ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ 0 అయిపోయింది. ఇప్పుడు ఈ గ్లాస్ వెయిట్ అనేది మెజర్ చేయదు. ఇప్పుడు దీంట్లో మనం ఏదేసుకుంటే అదొకటే మెజర్ చేస్తుంది. ఇప్పుడు ఈ హెల్త్ సెన్స్ వాళ్ళ చెఫ్ మేడ్ కిచెన్ స్కేల్ని అన్బాక్స్ చేసి టెస్ట్ చేసి ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూసేద్దాం. హెల్త్ సెన్స్ వాళ్ళ చెఫ్ మేడ్ కిచెన్ స్కేల్ని అన్బాక్స్ చేసి ఏమేమి వచ్చాయో చూద్దాం. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. దీని లోపల ఏమున్నాయో చూద్దాం. బబుల్ ర్యాప్తో ఇచ్చారు వెయింగ్ స్కేల్ అనేది. ఫస్ట్ అయితే 2 బ్యాటరీస్ ఉన్నాయి, ఇంకా యూజర్ మాన్యువల్, థ్యాంక్ యూ కార్డ్, వారంటీ కార్డ్ అండ్ వెయింగ్ స్కేల్ ఉంది. దీన్ని ఆన్ చేసి ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇచ్చిన 2 బ్యాటరీస్ని నేను ఆల్రెడీ ఇన్సర్ట్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. టేర్ అండ్ పవర్ బటన్ ఒకే చోట ఇచ్చారు. యూనిట్స్ విషయానికి వస్తే 4 టైప్స్లో దీనిలో మెజర్ చేయొచ్చు. గ్రామ్స్, ఎంఎల్, ఫ్లూయిడ్ ఔన్స్, పౌండ్స్, ఔన్స్. టేర్ విషయానికి వస్తే జనరల్గా మెజర్ చేసేటప్పుడు ఇలాంటి ఒక గ్లాస్ బౌల్ని పెడుతుంటాం కదా, అప్పుడు ఈ గ్లాస్ వెయిట్ అనేది కూడా మెజర్ చేస్తుంది. టేర్ ప్రెస్ చేస్తే చూడండి 0 అయిపోయింది. ఇప్పుడు ఏం మెజర్ చేసినా కరెక్ట్ వెయిట్ అనేది చూపిస్తుంది. క్వాలిటీ, మెటీరియల్, వెయిట్, కెపాసిటీ చెక్ చేసేద్దాం. క్వాలిటీ విషయానికి, మెటీరియల్ విషయానికి వస్తే మెటీరియల్ ప్లాస్టికే కానీ అంత మంచి ప్లాస్టిక్ ఏం కాదు. ఫినిషింగ్ కూడా అంత బాగలేదు. ఒకసారి చూడొచ్చు మీరు, ఇక్కడ ఫినిషింగ్ కూడా నార్మల్గానే ఉంది. కెపాసిటీ మాత్రం 10 kgs వరకు దీని మీద మెజర్ చేయొచ్చు. వెయిట్ కూడా లైట్ వెయిట్గానే ఉంది, ఎక్కడికైనా దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు. మెటీరియల్ అయితే ప్లాస్టిక్ కానీ, ఫినిషింగ్ కానీ, క్వాలిటీ కానీ చాలా బాగుంది. ఇప్పుడు వెయిట్ విషయానికి వస్తే చాలా లైట్ వెయిట్గా ఉంది, ఈజీగా దీన్ని ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. కెపాసిటీ 5 kgs వరకు దీని మీద మెజర్ చేయొచ్చు. యాక్యురసీ టెస్ట్ చేసేద్దాం. ఈ 2 వెయింగ్ స్కేల్స్ మీద 300 grams వెయిట్ ఉన్న స్లాటెడ్ వెయిట్స్ని పెడుతున్నాను. ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్లో కరెక్ట్గా 300 grams చూపిస్తుంది. హెల్త్ సెన్స్లో కూడా కరెక్ట్గా 300 grams చూపిస్తుంది. టేర్ ఫంక్షన్ని చూసేద్దాం. ఈ 2 వెయింగ్ స్కేల్స్ మీద ఒక గ్లాస్ బౌల్ పెడుతున్నాను. దీని యొక్క వెయిట్ ఒక దాంట్లో 171, ఇంకో దాంట్లో 169. దీని యొక్క వెయిట్ 0 అయిపోవాలంటే టేర్ ఫంక్షన్ యూజ్ చేయాలి. చూడండి ఇక్కడ 0 అయిపోయింది. ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్ కందిపప్పును దీంట్లో వేసి ఎంత వెయిట్ చూపిస్తుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు టేర్ యూజ్ చేసినప్పుడు హెల్త్ సెన్స్లో టేర్ ఇండికేషన్ వస్తుంది, ఎలక్ట్రానిక్లో రావట్లేదు. 2 వెయింగ్ స్కేల్స్లో 120 grams అని చూపిస్తుంది. ఎంఎల్లో టేర్ ఫంక్షన్ని చూద్దాం. ఒక గ్లాస్ జార్ పెడుతున్నాను. ఇది 184 grams ఉంది. టేర్ ప్రెస్ చేస్తున్నా 0 అయిపోయింది. ఇప్పుడు యూనిట్ చేంజ్ చేసి ఎంఎల్లో పెట్టుకున్నాను. ఇప్పుడు
వాటర్ వేసి ఒకసారి చూద్దాం. ఈ హెల్త్ సెన్స్ కిచెన్ స్కేల్లో మాత్రమే మనం లిక్విడ్స్ని మెజర్ చేయగలుగుతాం. అదే ఎలక్ట్రానిక్ కిచెన్ స్కేల్లో లిక్విడ్స్ని మెజర్ చేయడానికి ఆప్షన్ లేదు. నేను కరెక్ట్గా 200 ml కంటే కొంచెం ఎక్కువనే వేసాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ 214 ml ఆఫ్ వాటర్ దీంట్లో ఉంది. స్టెబిలిటీని టెస్ట్ చేద్దాం. మూవ్ చేసినప్పుడు బేస్ గ్రిప్ అనేది లేదు, ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ రబ్బర్ కుషనింగ్స్ అనేటివి లేవు కాబట్టి బేస్ గ్రిప్ అనేది లేదు. మూవ్ చేస్తున్నప్పుడు బేస్ గ్రిప్ అనేది ఉంది, ఎందుకంటే బ్యాక్ సైడ్ రబ్బర్ కుషనింగ్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి మూవ్ చేసినప్పుడు అంత ఈజీగా మూవ్ అవ్వట్లేదు. దీని యొక్క ప్రైస్ 199. నేను ఆఫర్లో 189కి తీసుకున్నాను. దీని యొక్క ప్రైస్ 699. నేను ఆఫర్లో 649కి తీసుకున్నాను. ఈ రెండిట్లో ఏది బాగుంది అంటే కాస్ట్ పరంగా ఇది బాగుంది, అండ్ ఫీచర్స్, క్వాలిటీ, ఫినిషింగ్ వాటన్నిటిలో చూస్తే ఇది బాగా ఉంది. యాక్యురేట్ రిజల్ట్స్ విషయానికి వస్తే రెండు కూడా కొన్నిసార్లు కరెక్ట్గా చూపిస్తున్నాయి, కొన్నిసార్లు అటు ఇటుగా చూపిస్తున్నాయి. మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్లో చెక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యువర్స్ టెక్ హోమ్. అక్కడ ఉన్న గంటని ధనాధన్ కొట్టేయండి. మా వీడియోలు మీకు ఫటాఫట్ వచ్చేస్తాయి. లైక్, షేర్, కమెంట్. నెక్స్ట్ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ. దిస్ ఈస్ హర్షిత సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యువర్స్ టెక్ హోమ్.